ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసిన సీఎం రేవంత్ భయపడుతున్నారని, పోస్ట్ చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించబోమన్నారు. పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని లెక్కలు తిరిగి చెల్లిస్తామని కవిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నది. ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం, రాహుల్ గాంధీ గారికి భయం. నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు రాకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ